ఉన్నత పాఠశాలగా చెందినందుకు మాకందరికీ అభినందన ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారికి, మన మాజీ ఎంపీ రాఘవరెడ్డి గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు ఇంత స్కూల్ మన ఊళ్ళో కట్టినామంటే మనకు పెద్ద ఆయన వరదారెడ్డి గారు అన్ని విధాలా సహకరించారు. మన రాఘవరెడ్డి గారు కూడా కోఆపరేషన్ ఉండి ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. స్కూల్ అయితే నిర్మించుకోండి, మీ గ్రామం బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. పెద్దానికైతే గవర్నమెంట్తో ఏం మాట్లాడాలా ఏం కదా, అప్పుడే ఈ ఊరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మన గ్రామానికి పిలిపించినాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుని పిలిపించే ఆశామాష కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినా కూడా ఈయన మాట కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ఊరికి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఒక స్కూల్ అయితేనేమి, అక్కడ కమ్యూనిటీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, నాగాపల్లిలో కమ్యూనిటీలు అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మా ఊరికి సాధించుకున్నందుకు మేము గర్వపడుతున్నాం. మేము పెద్ద ఆయనకు ఇన్ని చేసినందుకు ఆయనకు మేము మా ఊరి తరపున ఎంతో మేము రుణపడి ఉన్నాం. కాబట్టి మా గ్రామానికి ఇంకా ఎన్నో కొన్ని అడుగుతాము, ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తాడు. మన గ్రామానికి ఇంకా మనం ఎన్నో చేసుకోవాలా, ఆయన ద్వారా ఎన్నో కూడా నేను సాధిస్తానని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నాము. మనకు ఇప్పుడు కూడా మన స్కూల్కు కాంపౌండ్ లేదు, అది కూడా ఆయన నోటికి తీసుకుపోయినాము. ఆయన కూడా మాట్లాడి మనకి ఏదో విధంగా చేయాలని నిశ్చయంతో ఉన్నాడు. అంటే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా లేదని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా అది ప్రపోజల్ అయితే పంపినారు. అది వచ్చిన తర్వాత అది కూడా కమ్యూనిటీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడతాము. అంటే మా కోనేరు కూడా కొంచెం పాడుపడిపోయింది, పెద్ద దృష్టికి తెస్తున్నాం. అది కోనేరు నీళ్లు బయటికి తీసుకుపోవాలన్నా ఎట్లా అని మాకు అర్థం కావడంలే. మా ఊర్లో వాళ్ళందరూ అయితే ఏదేదో పెడుతున్నారు, అవన్నీ వద్దాయంటే వినరు. కాబట్టి ఆయన దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయన ఏదో విధంగా గవర్నమెంట్తో మాట్లాడి మాకు ఆ కోనేరును నీళ్లు రాకుండా ఆ కోనేరుని ఏ విధంగా చేయాలో ఆయన ఒక ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. డ్రైనేజ్ కూడా మాకేం ఇబ్బంది లేకుండా ఊళ్ళో ఈ నుంచి కాలువ దగ్గర నుంచి ఆడుగుప్ప వరకు కూడా మేము కట్టడం జరిగింది. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం. పెద్దలకు ఎల్లవెల్ల మేము రుణపడి ఉంటాం. ఇంకా ఎక్కువ అందరూ మనకు ఈ పాఠశాల డెవలప్మెంట్ గురించి అన్నీ చెప్పారు. ఇదే ఈ పాఠశాల 2017 నుండి కూడా ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతున్నారు సార్. నేను అటెండ్ అవుతున్నాను ప్రతి సంవత్సరం కూడా. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఇది ఉన్నత పాఠశాలగా మారింది. కారణం ఎవరో మనందరికీ తెలిసిందే, మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన పెద్ద ఆయన నంద్యాల వరదరారెడ్డి గారు. అలాగే దీని వెనక ఉన్న హస్తం కూడా మనకు తెలిసిందే, వెంకట సుబ్బయ్య అన్న గారిది. మెయిన్ ఇంకా స్థలమే లేకుంటే ఇదే ఇప్పుడు అయ్యేదే కాదు సార్. మీరు కూడా చాలా ప్రధానులు సార్. మీరు స్థలం ఇచ్చారు కాబట్టి బిల్డింగ్ ఉంది, అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంది. కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది, అయినా కూడా మన పెద్ద ఆయన గారి చొలవతో మా తక్కువ స్ట్రెంత్ ఉన్న ఇక్కడ గ్రామస్తుల కోసం ఇక్కడ హై స్కూల్ చాలా అవసరం మాకు. నేను ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతానని సార్ ముందుకొచ్చి మన ఎమ్మెల్యే గారు మా వెనకలో ఉండి ఇదంతా చేయించినారు సార్. ఇది హై స్కూల్ అయినందుకు, నేనున్నప్పుడే అయినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కావాల్సిన అవసరం అయితే ఉంది సార్. యాక్చువల్గా అయితే 6, 7, 8 తరగతుల స్ట్రెంత్ 60 ఉంటే 60 దాటితే ఉన్నత పాఠశాల చేయమని గవర్నమెంట్ నామ్స్ సార్. మనకు 47 ఉన్నాయి. 6, 7, 8 తరగతుల పిల్లలు 47 మంది ఉన్నారు. ధైర్యం చేసి మా వెనుక పెద్ద ఆయన ఉన్నారని మేము కూడా ముందుకు. పాఠశాల ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఊరికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. వెంకట సుబ్బయ్యకు ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ కట్టేదానికి చాలా కష్టపడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, అవతల ప్రత్యర్థి వర్గం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టకూడదు అనేటువంటి ఒక పట్టుదల వాళ్ళల్లో వెంకట సుబ్బయ్య తరఫున ఇక్కడ కట్టాలా, ఈ ఏరియాలోనే కట్టాలని, ఇది అభివృద్ధికి బాగుంటుంది, ఈ ఏరియాలో కడితే అటువైపు ప్రత్యర్థి వాళ్ళు కోరినటువంటి ఏరియాలో కడితే కదా అది అభివృద్ధి శూన్యంగా ఉంటుంది, అభివృద్ధి కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దానికి తోడు మన రఘురామరెడ్డి మన సొసైటీ, మన ఎన్జిఓ సొసైటీ వారు ఈ స్థలం కేటాయించడం కూడా ఒక అదృష్టం. ఆ టయానికి ఈ స్థలం ఇక్కడ దొరకడం కూడా, ఈ బిల్డింగ్ కట్టుకునేదానికి కరెక్ట్గా ఈ టయానికి వాళ్ళు ఎన్జిఓ సొసైటీ వారు కూడా ఈ స్థలాన్ని వాళ్ళు కేటాయించడం కూడా మన ఈ ఊరి గ్రామ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలా. జాతీయ స్థాయిలోనే కాకుండా
ప్రొద్దుటూరు పొలిటికల్ రారాజు, ప్రజల గుండెల్లో మనసున్న మారాజు, పసిడిపురి యశచంద్రికల రేరాజు, మనందరి ప్రియతమ వరదరాజు. ఆ చంద్రునికైనా మచ్చుందేమో కానీ మన వరదరాజు రెడ్డి గారికి మెచ్చలేని నిష్కలంక మహిమాన్విత రాయలసీమ రారాజు ముద్దుబిడ్డ మనందరి గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి అమృతతుల్యమైనటువంటి ప్రసంగాన్ని సభకు అందించవలసిందిగా, మమ్మల్ని అందరినీ తరింపజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ చెన్నమరాజుపల్లి స్కూల్ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు, మాజీ మండల ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు, ఈ ఎన్జిఓ ప్రెసిడెంట్ రఘురామరెడ్డి గారు, నాకు మంచి స్నేహితుడు, మిత్రుడు, నేను రాజకీయాలలో పాల్గొనేప్పటి నుంచి ఎప్పుడు నాతోనే నడిచిన చంద్రాయుడు గారు, మరి ఈశ్వరెడ్డి గారు, ఈ స్కూల్ ప్రెసిడెంట్ గారు, ఈ గ్రామ సర్పంచ్ గారు, మరి ఇంకా ఎంఈఓ గారు, వేదిక మీద చాలామంది పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి స్కూల్ వార్షికోత్సవం జరుపుకునే దానికోసం మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కొత్త స్కూల్లో వార్షికోత్సవం జరుపుకునే అవకాశం కల్పించిన మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చెన్నమరాజుపల్లె గ్రామంతో నాకు సుమారు 64 సంవత్సరాల సంబంధం ఉంది. 64 ఏళ్ళు. పెద్దోళ్ళందరూ చాలామంది గతించిపోయినారు, ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే నేను ఈ ఊరికి గ్రామ మున్సబుగా పనిచేసేవాడిని. పెంచద్దమ్మా అల్లరు 20 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ తెలుసు, ప్రతి ఒక్కరిని నేను పేరుతో పిలిచేవాడిని. అటువంటి సన్నిహిత సంబంధం అనే నాకు మరి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిన తర్వాత మీ గ్రామస్తులందరూ చాలా కాలం పూర్తి గ్రామం మొత్తం మీద నాకు సహకరించి నేను ఎమ్మెల్యే దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించినారు. అప్పుడు మీ సహాయ సహకారాలతోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి మళ్ళా 5 సార్లు అప్పుడు ఎమ్మెల్యేను, మళ్ళీ ఇప్పుడోసారి ఎమ్మెల్యేగా మీరందరూ ఇచ్చిన భిక్ష ఇది. మీరందరూ ఓటు వేసిన దానా నేను ఎమ్మెల్యే అయినా, లేకపోతే మీలో కూడా ఒక సామాన్యునిగా నేను ఉంటాను. ఇప్పుడు ఈ స్కూల్ రోడ్డు మీద ఉండింది. రోడ్డు మీద ఉంటే నిరంతరము లారీలు, బస్సులు, మోటార్ సైకిళ్ళు, కార్లు నిరంతరము పయనిస్తూ ఉంటే పిల్లలు బడికి వచ్చేదానికి, బడికి లోపలికి పోయేదానికి, బయట రోడ్ల మడి వచ్చి స్కూల్ లేకపోయేదానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. అంగన్వాడీ సెంటర్ కూడా అదే పరిస్థితి ఉండింది. కాబట్టి స్కూల్ అక్కడ ఉంటే పిల్లలకు ఎప్పుడో ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశము, ప్రమాదము మన ఊళ్ళలో జరగకూడదని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ స్థలము అప్పుడు ఎన్జిఓలుగా ఉండబడిన వారితో మాట్లాడితే వారందరూ కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ ఊరి దగ్గరనే మనం కూడా స్థలాలు తీసుకొని మనం ఇల్లు నిర్మించుకోబోతున్నాం కదా భవిష్యత్తులో. కాబట్టి మనం కూడా ఒక స్కూల్ ఇస్తే వాళ్ళందరూ, ప్రజలందరూ మా మీద గౌరవభావాలతో మాకు సహకరిస్తారు కదా అని మంచి ఆలోచనతో వాళ్ళు కూడా ఎన్జిఓలందరూ కూడా స్థలం జరిగింది. రఘురామరెడ్డి గారు కూడా వచ్చారు ప్రెసిడెంట్. కాబట్టి ఈ స్కూలుకు వచ్చిన తర్వాత మరి 2018లో ఈ గ్రామానికి ముఖ్యమంత్రిని తీసుకురావడం జరిగింది. మన కడప జిల్లాలో ఎక్కడ లేకుండా పొద్దుటూరుకి దగ్గర చెన్నమరాజుపల్లి గ్రామాన్ని అప్పుడు కలెక్టర్ హరికిరణ్ గారితో మాట్లాడి ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి గ్రామానికి వస్తున్నారు కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఇక్కడ కానీ నాగాయపల్లిలో కానీ మరి సిమెంట్ రోడ్లు కానీ, మా డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, నాగాయపల్లి ఇక్కడ చాలా కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. కాబట్టి ఆ కోట్ల రూపాయల పనితో ఇక్కడ మళ్ళా వెంకట సుబ్బయ్య ఏదో ఇంకా కొద ఉండాలని అంటున్నాడు. కాబట్టి నేనైతే ఏం ఉండవని అనుకుంటాను. కాబట్టి మరి ఈ గ్రామాన్ని ఇంత అన్ని రకాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఈరోజు అపరిపరమైనగా ఉండబడిన ఈ స్కూల్ను హై స్కూల్ చేసినాం. ఇందాక చాలామంది పెద్దలు చెప్పినారు, హై స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో BA, BEd, BA, BSc, బీకామ్ చదివిన టీచర్లే ఈ డిఎస్సి పరీక్షల్లో కూర్చొని
వాళ్ళు ఉత్తీర్ణులు అయింటారు. అంటే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండబడిన టీచర్లు పిల్లలు వాళ్ళు మాత్రమే ఈ డిఎస్సిలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవుతారు. కాబట్టి మంచి హైలీ ఇంటెలిజెంట్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. మీకు అందరికీ కాన్వెంట్ స్కూల్కి పోతే నాకు 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ పిల్లడు చెప్తుంటాడు. కాబట్టి కాన్వెంట్ స్కూల్కి పోతే ఏదో ఆ డ్రెస్సు ఆ కథ చూస్తుండగానే మనమంతా ఏదో అక్కడ గొప్ప చదువు అని అనుకొని మీరందరూ భయపడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ చదువు చెప్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా మీరందరూ డబ్బును వృధా చేసుకోకుండా, చాలామంది పెద్ద పెద్ద దేశ నాయకులందరూ కూడా మన మున్సిపల్ హై స్కూళ్ళు, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూళ్ళు, చిన్న చిన్న గ్రామాల్లో ఉండబడిన స్కూళ్ళ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే. కాబట్టి అక్కడ చదువుకుంటేనేదో పైకి వస్తాడు, లేకపోతే మనం ఇక్కడనే గ్రామాలలో ఉంటే మనం లేదనేది కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి. డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరంలే, మంచి చదువు చెప్తారు. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు టీచర్లు బాగా చెప్పాలనే దాంతో ప్రభుత్వం ప్రోత్సాహంతో బాగా చదువులు చెప్తున్నారు. మీరు అది గమనించి మీ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించండి. కాబట్టి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా బడికి పోయే పిల్లలకు సేవాభావం, గురువు మీద భక్తి, తల్లిదండ్రుల మీద భక్తి, మనం ఇంట్లో ఉండేటప్పుడు గౌరవంగా మాట్లాడము, గౌరవంగా పిలిపించడము, టీచర్ దగ్గరికి పోతానగానే గౌరవంగా ఉండే పరిస్థితులు కల్పించాలి. కొంతమంది టీచర్లు ఏం చేస్తున్నారంటే ఏదో పిల్లని ఒక ఏటు కొట్టినాడంటే ఏం సార్ మావాని కొట్టినామని స్కూల్ దగ్గరికి వస్తున్నారు. ఎవరి కోసం కొట్టినాడు టీచర్కు మీ వాడు చదువుకోకపోతే నష్టం వస్తుందా? చెప్పిన చదువు హోంవర్క్ ఇచ్చింటారు, లేదో ఒక డ్రాయింగ్ వేసుకొని రమ్మని వింటాడు, ఇంగ్లీషు లెసన్ ఇచ్చింటాడు, మళ్ళీ రాసుకొని రమ్మని చెప్పి అది ఏదో మళ్ళీ మరుసటి రోజుగా ఆయన మనం ఏదైతే హోంవర్క్ ఇచ్చినామో అది చేసుకొని రాకపోతే ఎందుకు చేసుకొని రాలేదా అని చెప్తాడు. గతంలో చెప్పిన మాటలు మళ్ళీ తిరిగి చెప్పాలనేది కూడా నేర్చుకునే దాంట్లో ఒక భాగం. ఆ నేర్చుకునే బుక్స్ కానీ వాళ్ళందరూ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అన్నిటిల్లో కూడా తిరిగి టీచర్లు మళ్ళీ అడిగి తెలుసుకొని వాళ్ళు చదువుకుంటున్నాడా లేదా, మనం చెప్పిందంతా నేర్చుకున్నాడా లేదా అని వాళ్ళు పిల్లలతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ పిల్లలను 4 ఏట్లు కొట్టి చదువు చెప్పమని మా నాయన చెప్పేవాడు. మా ఊర్లో మా వాడిని బాగా తన్ని చదువు చెప్పవచ్చు సార్ అనేవాడు. మరి మా నాయన తన్ని మా టీచర్ మా నాయన చెప్పిన కారణంగా నన్ను తన్ని చదువు చెప్పిన దానివల్లే నేను ఇంతటి వాడైనానని మిమ్మల్ని గర్వంగా చెప్తాను. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మన స్కూల్ టీచర్ అంటే గౌరవంగా ఉండాలి, గౌరవంగా నేను పిలిచాలా. ఆయనకేదో మన ఊర్లో ఏదో బతకలేక బడిపంతులని కాదు, మన పిల్లలందరినీ తీర్చిదిద్దే ఒక విద్యావంతుడు ఈ స్కూల్ నడుపుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకొని అటువంటి విద్యావంతునికి టీచర్లను గౌరవించి అయ్యా మా స్కూల్లో మా అవసరాలు ఏమన్నా ఉండని మీకు ఏమన్నా మేము గ్రామం నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తామని చెప్పి మాట్లాడి ఆ గురువుతో మంచిగా ఉండి మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకునే పరిస్థితి మీ చేతుల్లో ఉంటుంది. ఒక అంగన్వాడీ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా కట్టాలని, మరి పిల్లలకు టాయిలెట్స్ కట్టాలని కోరుతున్నారు. కాబట్టి అవి కూడా వెంటనే మళ్ళా 3-4 నెలల లోపల అవి కూడా పూర్తి స్థాయిలో చేస్తామని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా చదివించండి పిల్లల కోసము డబ్బులు సంపాదించి దాచిపెట్టి భూములు కొనాలా, బంగారు కొనాలా, ఇండ్లు కొనాలా, ఆస్తులు కొనాలనే ఆలోచన వదిలిపెట్టి పిల్లల్ని మంచిగా చదివించండి. పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకుడైతే మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి అవసరంలే. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తరతమ భేదాలు లేకుండా ఆడపిల్లలను బాగా చదివించండి, మగపిల్లలు బాగా చదివించండి, మంచి స్కూళ్ళల్లో వదిలిపెట్టండి. మీ పిల్లలు చదువుకుంటానా లేదా అని టీచర్లతో సంవత్సరం 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడండి. ఈ గ్రామంలో ఉండబడిన పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళ పెద్దవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు కారణం ఏమంటే వాళ్ళు కష్టపడి పనిచేసినారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడండి. రోజు తెల్లన్నం మీద తినాల్సిన అవసరంలే, సంగటి, జొన్న రొట్టెలు, కొర్రన్నము, రాయి అన్నం తింటేనే మంచి బలం ఉంటుంది. కాబట్టి మీరందరూ పాత పద్ధతులకు అలవాటు పడండి. ఇప్పుడు చిన్న పిల్లలకు 20-25 ఏళ్ళకే షుగర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా అంటే బాగా శ్రమించాలా, బాగా కష్టపడాలా, మంచి ముడి ఆహారం తినాలా. కాబట్టి మీరందరూ పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేయండి.
వాళ్ళు ఏదో పరిగెత్తించడం కానీ స్కూల్లో ఆడించడం కానీ, మళ్ళీ టీచర్లో ఒక లెసన్ ఉంటుంది లాస్ట్ 3:30-4 గంటల మధ్యన పిల్లలందరినీ ఆడిస్తూ ఉంటారు. మీరు వచ్చి చూడండి పిల్లలు బాగా ఆడుకుంటున్నారా లేదా, ఆడుకోకపోతే మళ్ళీ వాడిని ఆడించే పరిస్థితి మీరు కూడా చెప్పాలి. కాన్వెంట్ స్కూళ్ళకి పోయేది తగ్గించి ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి టీచర్లు ఉన్నారు కాబట్టి మంచి విద్యను బోధిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే మీరు చదివించాలని కోరుకుంటూ, మరి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఊళ్ళో చేయాలని ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నంద్యాల వరదరాజులరెడ్డి గారికి సన్మానం చేస్తున్నామంటే రాష్ట్ర అసెంబ్లీకి సన్మానం చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ప్రొటెం స్పీకర్గా ఆయన పనిచేసిన రోజులు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తరమానికము చరితార్థకమైనటువంటి ఆ అపూర్వ సుందర అమృత ఘట్టాన్ని మరొకసారి మన యనమల సుబ్రహ్మణ్యం సార్ గారు చెన్నమరాజుపల్లెకు తీసుకొని వచ్చారు. అంటే రాష్ట్ర అసెంబ్లీ చెన్నమరాజుపల్లెకి వచ్చినట్టే. పెద్ద ఆయన అమోఘమైనటువంటి మనసు ఉన్నటువంటి నిష్కలంక నిగర్వ చెన్నమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మేడం